మరి ఉపవాస కూడికలు మొదటి దినము, 3 రోజుల కూడికలు. ఈ 3 రోజుల కూడికలో మొదటి దినము మనం మరి చక్కగా మనం విందాము దేవుని యొక్క వాక్యము. మొదటి దినము కాబట్టి లోకా శుభవార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాము. లోకా శుభవార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉపవాస కూడికల్లో పాలు పంచుకోవాలని ఈ లైవ్ ద్వారా వీక్షించినట్లయితే, ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నట్లయితే, మీరందరూ కలిసి ప్రభు యొక్క సన్నిధిలో ఉపవాసంతో గడపవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎవరిని బలవంతం చేసేది లేదు. ఎవరికైనా ఆసక్తి ఉంటే మా యొక్క ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మేము కూడా ప్రేయర్లో ఏకీపిస్తాం, మేము కూడా ప్రార్థనలో ఏకీపిస్తాం, మేము కూడా మీ లైవ్ వింటున్నామయ్యా, మేము కూడా ఈ ఉపవాస కూడికలో మేము కూడా పాలుభాగస్తులు అవుతామని ఎవరైనా అనుకుంటే కనుక దయచేసి మీరు గమనించవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాం. 3 దినాలు ఉపవాస కూడికలు ఉంటాయి. ఈ 3 దినాలు కూడా ప్రభు మరి నాతో చెప్పిన మాట 3 దినాలు ఉపవాసం ఉంటూ ఉన్నాను. కాబట్టి ఈ 3 దినాల్లో మనం విజయం చూసేలాగున, దేవుడి కృపలో ఇంకా ఎదుగులాగున ప్రార్థన చేద్దాం అందరూ కలిసి. హల్లెలూయా. అలాగే లోకా సువార్త 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఆయన సంచరించి యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడు ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పుట్టువాడైనందున జనుల గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనుక అతను ముందుగా పరిగెత్తి ఆయన చూచుటికి ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళునని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మాటలు జాగ్రత్తగా విందాము. ఇక్కడ ఈ యొక్క సారాంశం ఏంటంటే, ఒక పట్టణంలో దేవుడు వస్తూ ఉన్నాడు. ఒక పట్టణంలో నడుచుకుంటూ దేవుడు వస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు ప్రభు వారు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. నడుచుకుని వస్తూ ఉంటే వెనకాల ఉన్నటువంటి జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారన్నమాట. తనతో పాటు నడుస్తూ ఉంటే ఇదేంటి ఇంతమంది నడుచుకుని వస్తున్నారేంటి, ఈయన ఎవరో చూడాలి, ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో చూడాలి అని ఆశ కలిగింది జక్కయ్యకి. హల్లెలూయా. ఈ యొక్క వ్యక్తిని చూడడానికి ఇంతమంది వచ్చారంటే ఈయనలో ఏదో ఉంది. ఆమేన్. ఈ వ్యక్తిని చూడడానికి, ఈ వ్యక్తిని వెంబడించడానికి ఈయనలో ఏదో కనబడుతూ ఉంది అని చెప్పి ఆ వ్యక్తి ఎవరో చూడాలని చెప్పి ఆశ కలిగింది. హల్లెలూయా. అంటే మనం చాలా సందర్భాలు మనం చూస్తాం, మన ఇంటికి లేదా మన ఈదిలోకి లేదా మన గ్రామంలోకి లేక మన మండలంలోకి మన జిల్లాలోకి గనక ఒక ఎమ్మెల్యే ఎంపీ వస్తే ఎంత ఫ్లోడింగ్ ఉంటుంది, ఎంత కిక్కిరిసిపోయే జనాలు ఉంటారు. కానీ ఆనాడు జనాలు తక్కువైనా ఎక్కువ మంది ప్రభువుని వెంబడించేవారు. దేవునికి మహిమ కలుగునే కాదు. ఈనాడు 100 వేస్తే 200 వేస్తే 500 ఇసిరితే జనాలు దండాలు వచ్చేస్తున్నారు. కానీ అప్పుడు దేవుడు ఏమి ఇవ్వాల. హల్లెలూయా. ఏమి ఇవ్వాల. కానీ వెనకాల వచ్చారు. ఎందుకో తెలుసా? దేవుని వెంబడించేవారు. ఆ రోజు ఎందుకు వెంబడించేవారంటే ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలు, ఆయన చేసిన గొప్ప గొప్ప మేలులు
ఇవన్నీ ఒక్కొక్కరిని బాగు చేస్తూ ఉంటే వాళ్ళు వెంబడించి మానుతారా? మానరు, వెంబడిస్తూనే ఉండేవారు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న హైదరాబాద్ పట్టణానికి ఈ రోజు కూడా ఉందనుకుంటా, ఈ రోజు కూడా ఉంది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంచి దైవజనుడు వచ్చాడనమాట. వచ్చాడు, క్రిష్ గారని ఒక దైవజనుడు వచ్చాడు. ఒక స్టేడియం పెట్టారు హైదరాబాద్లో, ఒక స్టేడియం పెట్టారు. స్టేడియం ఖాళీ లేదు. ఆమె 3 రోజుల మీటింగు. ఈ 3 రోజుల మీటింగ్ లో కూడా స్టేడియం ఖాళీ లేనంత జనాలు వచ్చారు. చాలా మంది సేవకులు వెళ్ళారు. నాకు తెలిసిన సేవకులు కూడా చాలా మంది వెళ్ళారు. ఆయన చాలా అద్భుతమైనటువంటి గొప్ప ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఇలా చేయి జాగ్రత్త చాలు, హీలింగ్ అయిపోవాల్సింది. ఆమె చెప్పండి. అటువంటి దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు చూడడానికి ఎంతమంది ప్రజలు వెళ్ళారు? లక్షలాది మంది. ఆమె చెప్పండి. లక్షలాది మంది ప్రజలు వెళ్ళారు. ఎవరు చూడడానికి? లక్షలాది మంది ప్రజలు వెళ్ళారు. ఎందుకో తెలుసా? ఎందుకు తెలుసా? ఆయన మనలాంటి మనుషుడే. ఆమె ఆయన మనలాంటి ఒక వ్యక్తే, ఒక సాధారణమైన ఒక మనుష్యుడు. ఆయనలా మనలాగే తింటాడు, మనలాగే ఉంటాడు, మనలాగే జీవిస్తాడు, మనలాగే నడుచుకుంటాడు, మనలాగే ప్రార్థన చేస్తాడు, మనలాగే అన్ని చేస్తాడు. కానీ ఆయన కోసం అని వెళ్ళారు. హల్లెలూయా. ఆయన కోసమని కాదు, కానీ కొంతమంది దేవుడి కోసం వెళ్ళారు, కానీ కొంతమంది ఆయన చూడడానికి ప్రత్యేకంగా వెళ్ళారు. ఆయన ఏముందో తెలుసా? ఏముందో తెలుసా? ఇలా ఏముందో తెలుసా? అభిషేకం. ఆమె చెప్పాలి. అభిషేకం ఉంది. అది చూడటానికి, ఆయన్ని చూడటానికి వెళ్ళారు అన్నమాట. జాగ్రత్తగా నా మాటలు వినాలి. అది చూడడానికి వెళ్ళారు. ఆ రోజు జక్కయ్య వెంబడించాలనేటువంటి ఆశ ఎలా కలిగిందంటే, ఆయన ఏదో మహిమ ఉంది చూడాలి, ఆయన లేదో గొప్పతనం ఉంది చూడాలి, ఆయన లేదో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి చూడాలి, ఆయన గొప్ప ప్రభావం ఏదో ఉంది చూడాలి అని ఆశ కలిగిందంట. ఎవరికి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కలిగింది ఆశ, ఆయనకి ఆశ కలిగింది. డబ్బున్నోడికి ఇది కలుగుతుందండి? ఎవడో వస్తే నా దగ్గర రావాలి, ఎవడైనా వస్తే నా కాళ్ళ దగ్గర రావాలి, నేను ఒకరిని చూడటం ఏంటి అన్నటువంటి ఒక గర్వము ఈ లోక ప్రజలకు ఉంటది. కానీ జక్కయ్యకి ఆ గర్వం లేదు, లోబడ్డాడు. అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? లోబడ్డాడు. లోబడి దేవుడి దగ్గర తగ్గించుకొని ఈయన ఎవరో చూడాలి. ఆమేన్ చెప్పండి. ఈ గుణ లక్షణాలు ప్రతి మనిషికి ఉండాలి మనలో. ఈ గుణము ప్రతి మనిషి కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? లోబడే అనే మనసు అందరికీ ఉండదండి, కొంతమందికే ఉంటది. అందరికీ ఉండదు, కొంతమందికి ఉంటది. ఆ లోబడే తనంలోనే అదే ఆ మంచి జీవితం ఉంది అనే సంగతి ఎవరికి తెలియదు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు అంతే. అంటే నువ్వు లోబడే తనాన్ని బట్టే నీ జీవితము ఆధారపడి ఉంది. నేను రాజు బిడ్డని, నాకు సాటి లేదు, నాకు తిరిగి లేదు, నా బ్రతుకు ఇలాగే ఉంటుంది, నా రాయల్టీ లైఫ్, నేను ఎక్కడ పని చేయలే, నా తల్లి నన్ను అలగాలే, నా తల్లి నన్ను దూదు పరుపుల మీద కన్నది, నా జీవితం ఇంతే, నేను హ్యాపీగా బ్రతికే జీవితం నాది, ఇక్కడికి వచ్చి కుక్క బతుకు బ్రతుకుతున్నాను అనేటువంటి మనుషులకి ఇది గర్వం. తెలుసా మీకు? ఇది గర్వం. ఈ గర్వం మనుషులకి ఎవరికి ఉండకూడదండి. కానీ అంత ధనవంతుడైనప్పటికీ, ఎంత ధనవంతుడో తెలుసా? ఆ యొక్క ఎరుకో పట్టణంలోన ఆయనంత ధనవంతుడు ఎవడో లేడు, ఆయనంత గొప్పోడు ఎవడో లేడు. ఇప్పుడు ధనం ఉంటే ఆ మనిషిని పిలువ అంటే ఏం చేస్తారు? అంటారు బాబు, వెళ్తాను బాబు, పిలుస్తాను బాబు అంటారా? అంటారా? ఎందుకు? డబ్బు, పైసా. ఏముంది? డబ్బు. డబ్బు ఉంది, డబ్బు మహిమ అంతా కూడా. ఈ రోజు ప్రజలు మనం చూస్తే ఇలా ఇసిరేస్తున్నారు నోటికైతే. నేను ఒక వీడియో చూసాను. ఆయన ఒక నిప్పుల కుంపడ తీసుకొని, ఏదో దేశంలో, మన దేశంలో కాదు, నిప్పుల కుంపడ తీసుకొని ఒక చిన్న బండి, తోపుడు బండి లాంటి చిన్న బండి తీసుకొని, ఆ బండి నిండా కట్టలే. ఏం కట్టలు? డబ్బు కట్టలు. దాన్ని ఆ కుంపటి నిల ఓపెన్ చేసి ఆ డబ్బు కట్టలు ఇసిరి కాల్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మరి ఏమైందో అనక నాకు తెలియదు. డబ్బు ఎక్కువైపోయిందో తెలియదు. డబ్బు ఎక్కువైపోయింది, పేద ప్రజలు ఉన్నారు, పంచొచ్చుగా.
బేదలాంటి ఉన్నారుగా, తినడానికి తిండి లేని దుకాణం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారుగా, వాళ్ళు పంచవచ్చుగా. కానీ వాడు ఏం చేస్తున్నాడు తెలుసా, తీసి కట్టలు ఒకటి 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 కాలుస్తూ ఉన్నాడు, బూడిదైపోతున్నాయి అవి. నేను అనుకున్నాను, ప్రభువా ఇంకెలాంటి భూమి మీద ఉన్నారంట. ఉన్నారు లేరనుకుంటున్నారా? ఉన్నారు. డబ్బు ఎక్కువైపోయి డబ్బు కట్టల మీద పడుకున్న వాళ్ళు ఉన్నారు. ఆనాడు ఈ ఎరుకో పట్టణంలోనే ఆ యొక్క జక్కయ్య ఏం చేసేవాడు తెలుసా, నాకు తిరిగిలేదు అనుకొని ఉండొచ్చు. అంత డబ్బున్నోడికి అలాగే కదా ఉంటుంది, వాళ్ళ ఉంటుందా ఉండదా? కానీ ఈయనకి ఆశ కలిగింది, అంటే లోబడ్డాడు. ఆమె చెప్పండి, ఆశ ఎవరికి కలుగుతుంది చెప్పండి? ఆశ ఎవరికి కలుగుతుంది? ఆశ కలుగుతుంది కలగదు? అందరు దేనికైనా ఆశ కలుగుతుంది కలగదు? ఆశ కలిగింది. వెంబడే ఈయనెవరో చూడాలి. ఆమె చెప్పండి, ఈయనెవరో చూడాలి. చూడడానికి బదులు ఆశ కలిగింది. వెంబడే మేడి చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకో తెలుసా, ఆయన ఈ చెట్టు ఎక్కాల్సిన పరిస్థితి ఏమొచ్చింది చెప్పండి? ఎందుకు ఎక్కాడు? పొట్టిగా ఉన్నాను, వీళ్ళు నన్ను దొక్కేశారంటే నేను మళ్ళీ లేవలేను, కాబట్టి నేను ఏదో ఒకటి ఎక్కుదామని ఆలోచిస్తే అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టుని ఎక్కాడు. చూశాడు. చూడంగానే అప్పుడు తిన్నగా యేసుప్రభు వారు వచ్చి చెట్టు దగ్గర ఆగారు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, నీ హృదయంలో ఏముందో, నా హృదయంలో ఏముందో, నీ తలంపులు ఏముందో, నా తలంపులు ఏముందో, నీ మనసులో ఏముందో, నా మనసులో ఏముందో చెప్పగలిగిన శక్తిమంతుడు ఒకే ఒక ఆయనే నేను ప్రకటిస్తున్న దేవుడు. హల్లెలూయా. జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య అంటే ఆయన తడుక్కుంటున్నాడు అన్నమాట. ఎందుకు? నా పేరు ఈయనకి ఎలా తెలిసింది? ఇప్పుడు చెప్పానుగా, హృదయ వాంఛను ఎరిగినటువంటి దేవుడు, హృదయంలో నా తలంపులు ఎరిగినటువంటి దేవుడు. జక్కయ్య, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అంటే ప్రభు నా ఇంటికి వస్తాడా? ప్రభు నా ఇంటికి వస్తాడా? ప్రభు నా జీవితంలోకి వస్తాడా? నేను ఎంత ధన్యుణ్ణి, నేను ఎంత గొప్పని అప్పుడు ఎంచుకోండు. అప్పుడు దాకా ఏం ఎంచుకోండు తెలుసా? డబ్బున్నా నన్ను గొప్ప చేయలే, ధనమున్నా నన్ను గొప్ప చేయలే. నా ప్రభు నా ఇంటికి వచ్చి నేను ఎంత గొప్పని. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కటి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను చెప్తున్నా, ప్రకటిస్తున్న దేవుడి పేరట చెప్తున్నా, డబ్బున్నోడు గొప్పడు కాదు, ధనమున్నోడు గొప్పడు కాదు, ఆస్తి పాస్తులు సంపాదించుకున్నాడు గొప్పడు కాదు. మరి ఎవడు అప్పుల్లో వెళ్ళిపోయినాడు గొప్పడా? దేన స్థితిలో, తిండి దొరకలేని స్థితిలో ఉన్నవాడు గొప్పడా అని మీరు అనొచ్చు. వీరిద్దరూ గొప్పలు కాదు. అయితే ఎవడు గొప్పడు అంటే నేను చెప్తా, నా ప్రభుని ఎవరైతే ప్రకటించి ఆయనని హృదయంలో చేర్చుకుంటారో వారు మాత్రమే గొప్పలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు గొప్పలు అంటే నా ప్రభుని ఎవరైతే చేర్చుకుంటారో, నా ప్రభుని వారి జీవితంలోకి సొంత రక్షకుడిగా ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే ఆస్వాదిస్తారో, నా ప్రభు నాకు కావాలి అనుకుంటారో వారు మాత్రమే ప్రపంచంలో గొప్పవాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగా. నా ప్రభు నా ఇంటికి వస్తాడా? నా జీవితంలోకి వస్తాడా? నేను ఎంత ధన్యుణ్ణి. అప్పుడు అనుకున్నాడు. అప్పుడు దాకా నేను ధన్యుణ్ణి అనుకోలే ఆయన. హల్లెలూయా. అయితే వెళ్ళాడా లేదా చూద్దాం. చూడండి, కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ని చేర్చుకున్నాడు. ఎలా చేర్చుకున్నాడు? ఎలా చేర్చుకున్నాడు? పాస్టర్ మీ ఇంట్లోకి వచ్చినాడు అనుకోని, ఎప్పుడు లేనప్పుడు వస్తాడేంటి పాస్టర్, లేనప్పుడు వస్తాడేంటి పాస్టర్ గారు. సడన్ గా ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ ఉంటాం, సడన్ గా అనుకోకున్న పరిస్థితులు. కనీసం ఫోన్ చేయలేదు పాస్టర్ గారు వస్తాడని, కనీసం ఫోన్ చేయలే, కనీసం ఏమీ చేయలే. కానీ సడన్ గా వస్తే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏదో మంచిగా ఇచ్చి పంపించారు అనుకుంటారు చాలా మంది. అనుకుంటారు నువ్వు మంచినీళ్ళు ఇచ్చిన చాలు, పాస్టర్ నీ మంచినీళ్ళ కోసం అని ఇచ్చిన డబ్బు కోసం రాలే, నేను దీవించుటి కొరకు వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అది మనుషులు దీవిస్తే దీవించబడతామా? ఇది నిజం చెప్పాలి. మనుషులు దీవిస్తే దీవించబడతామా? మనుషులు దీవిస్తే చెప్పాలి,
దీవించబడతామా దీవించబడమా? దీవించబడతామా దీవించబడమా? మనుషులు దీవిస్తే దీవించబడతామా? శపించబడితే శపించబడతామా? ఇదేం చెప్పండి. మనుషులు శపిస్తే శపించబడతామా? ఏమర్రా చెప్పండర్రా, తెలిసిందేగా. శపించబడ, దీవిస్తే దీవించబడ. మళ్ళీ అడుగుతున్నా, దీవిస్తే దీవించబడతామా దీవించబడమా? అదే అది కాదు. నువ్వు మనుషుడు దీవిస్తే దీవించబడతావా దీవించబడతావా? మీరు ఆ రెండు పార్టీలు ఒకటి, మీ పార్టీ ఏంటి చెప్పండి. దీవించబడతాము, దీవించబడతాము ఖచ్చితంగా, శపించబడతాము ఖచ్చితంగా. ఈ రెంట్లకి చెప్పాడు. యాకోబు తన అన్నయ్యని యాషావును మోసం చేసి దీవులన్నీ తండ్రి దగ్గర పొందేసుకుంటాడు. అవునా? దీవులన్నీ ఎవరి దగ్గర పొందేసుకుంటాడు? తండ్రి దగ్గర పొందేసుకుంటే నానా, ఆ తర్వాత యాకోబు వెళ్ళిపోయిన తర్వాత యాషావు వచ్చి, నానా నాలాగా వచ్చినవాడు నా తమ్ముడైన యాకోబు వచ్చాడు నీ దగ్గరికి అంటే, అయ్యో నువ్వు లేట్ అయిపోయారా నాన్న, నేను ఇవ్వాల్సిన దీవెనలన్నీ ఎవరు ఇవ్వాల్సినవి? తండ్రి ఇవ్వాల్సిన. అంటే మనుషులేగా. అబ్రహాం మనుషులే కాదా? కదా, సారీ ఇస్సాకు మనుషులే కాదా? అయితే మరి మనుషుడు దీవిస్తే దీవించబడతాడా లేదా? అలా ఆత్మకు ముక్క అంటాడు. ఆయనకు వచ్చిన దీవులన్నీ నీకు వచ్చేసింది కాక, ఆయనకి ఇచ్చిన దీవులన్నీ నీకు వచ్చేసింది కాక. ఆ మనుషుడు ఎలాగైతే అన్నాడో అది చదవండి ఆదికాండంలో, అలాగే జరిగింది. ఒకరోజు యాకోబు ఒంటరి అయిపోతాడు. అంత సంపాదించుకుంటాడు, తండ్రి ఇచ్చిన దీవులన్నీ ఆయన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. అంతా సంపాదించుకుంటాడు. ఒకరోజు అంతటినీ కూడా అన్నయ్యని యాషావు సంపాదించుకుంటాడు. ఎందుకో తెలుసా? మీరు వెళ్ళిపోండి, నన్ను నా అన్న చంపేసేలా ఉన్నాడు, నన్ను నా అన్న బతికించేలా లేడు, నన్ను చంపేసేలా ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళిపోండి. ఎవరిని? భార్యలు, దాసీలు, సంతానం, మొత్తం అందరినీ, డబ్బుని, ధనాన్ని సంపాదించుకుని అంట్లే ఎక్కడ పంపించేస్తాడు తెలుసా? ఎక్కడ పంపించేస్తాడు? తన అన్నయ్య అని యాషావు దగ్గర పంపించేస్తాడు. తన తండ్రి అని వాగ్దానం నెరవేర్చబడిందా నెరవేర్చబడింది? దీవించింది ఫలించిందా లేదా? తెలుసారా? మనిషి దీవిస్తే దీవించబడతాం, శపించబడితే ఎలా శపించబడతాం తెలుసా? చాలా మంది శపిస్తూ ఉంటారు, చాలా మంది శపిస్తూ ఉంటారు. ఏసాని గారి జీవితంలో చూస్తే ఒకరోజు ఆకలితో అలమటించిపోతూ ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి వలేసిన ఎంగుల ఆకులను ఏరుకుంటా మెతుకులు తింటా ఉంటే అప్పుడు అంటారు అక్కడ కూర్చున్నాడు, రే మనోడు రా, పోతురాజు మనవడరా, ఆ పోతురాజు మేక పేకలు కొరికి ఆ రక్తాన్ని తాగేవాడురా, ఆ రక్తాన్ని ఆయన తాగితే తన మనవడైనా ఈయన కప్పుతున్నాడు రా అని చెప్పుకున్నాడు. మరి మనుషులు శాపమా కాదా? మనుషులు చేసేది శాపమా కాదా? చూసారా? దీవెన ఆశీర్వదించబడతాము, శపించబడతాము. దేవునికి మహిమ కలుగుని కాదు. కానీ ఈయన ఆ సేవకుడు ఇంట్లోకి వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? దీవించబడతాము. నేను మనుషున్నే, దేవుని కాదు. మీరు మనుషులే, దేవుడు కాదు. కానీ నేను నమ్ముతా, నాతో నా ప్రభు అడుగు పెడతా. ఆమె చెప్పి ఇప్పుడు ఆ జక్కి ఇంటికి ప్రభువే అడుగు పెట్టాడు. హల్లెలూయా! ప్రభువే అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన తర్వాత జక్కయ్య జీవితం లైఫ్ చేంజ్ అయిపోయింది. లైఫ్ చేంజ్. ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యేసయ్యని చేర్చుకోలేనంత వరకు కూడా సమస్యలు, బాధలు, ఇబ్బందులు పడతాము. యేసయ్య నీ హృదయంలో, నీ అంతరంగంలో, నీ ఇంటిలో ఉంటే నువ్వు అద్భుతాలు చూస్తావు. ఆమె చెప్పండి. సంతోషం ఉంటది నీలో. మొన్న ఒక సిస్టర్ ఫోన్ చేసి అంటుంది, అన్న నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అన్న అంటాను. ఏమ్మా ఎందుకు అన్న? లేదన్నా నాకు చాలా సంతోషంగా ఉంది అంటే, ఎందుకంటే ఈ రోజు నా ప్రభుతో నేను చక్కగా గడిపాను. ఆమె చెప్పు. ప్రభుతో గడిపిన క్షణము సంతోషము, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు
స్తుతించగా నా గలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. చూసా, ఆయనతో గడిపే ప్రతి క్షణము కూడా ఆనంద బాష్పాలు. ఏ బాష్పాలు? ఆనంద బాష్పాలు. నీ కన్నిటిని నాట్యంగా మార్చి దేవుడు యేసయ్య నీ ఇంట్లోకి వస్తే, యేసయ్య నీ జీవితంలోకి వస్తే నీ కన్నీరు, నీ దుఃఖము, నీ వేదన, నీ సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. లైఫ్ చేంజ్ అయిపోయింది. ఎవరిది? జక్కయ్యది. ఆమేన్ చెప్పండి. లైఫ్ చేంజ్. ఎందుకో తెలుసా? తన ఇంటికి వచ్చింది ఒక అధికారి కాదు, తన ఇంటికి వచ్చింది ఒక ప్రెసిడెంట్ కాదు, తన ఇంటికి వచ్చింది ఒక సీఎం కాదు, ఒక పిఎం కాదు, ఒక హోంమంత్రి కాదు, తన ఇంటికి వచ్చింది దేవాది దేవుడు. అందుకే లైఫ్ చేంజ్ అయిపోయింది. ఒక ఎమ్మెల్యే వస్తే నీ ఇల్లు మారుతుందో నీ జీవితం మారుతుందో తెలియదు, ఒక ఎంపీ వస్తే నీ ఇల్లు మారుతుందో నీ జీవితం మారుతుందో తెలియదు, ఒక ప్రెసిడెంట్ వస్తే నీ ఇల్లు మారుతుందో నీ జీవితం మారుతుందో తెలియదు, కానీ దేవుడే వస్తే నీ జీవితము, నీ ఇల్లు, నీ భవిష్యత్తు మారిపోతే. హల్లెలూయా. మారిపోయిందా లేదా? మారిందా లేదా? మారిందా లేదా? మారింది. ఎందుకు మారింది? ఎలా మారిందో తెలుసా? తను అప్పుడు దాకాను వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాడు. ఏ వ్యాపారం? సుంకర్లు. సుంకర్లు అంటే వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు అనమాట. వడ్డీలు వసూలు చేసేటువంటి వాళ్ళు, వడ్డీ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళు తెలియక వడ్డీ వ్యాపారం చేసేది. ఎంతో తెలుసా? రూపాయికి 4 రూపాయలు వడ్డీ, 100కి 4 రూపాయలు వడ్డీ. అర్థమవుతుందా? 100కి 4 రూపాయలు అంటే రూపాయికి 4 రూపాయలేనా? 100కి 4 రూపాయలు అంటే కదా, 4 రూపాయలు వడ్డీ తీసుకుండేవారు. ఇప్పుడు అదే వడ్డీ మీద ఎత్తున్నారు చాలా మంది. హల్లెలూయా. ఇప్పుడు వడ్డీ ఎత్తారు చాలా మంది. అది తప్పు. దయచేసి చెప్తున్నాను, క్రైస్తవులారా, దేవుని నమ్ముకునే పిల్లలారా, మీరు ఎక్కడ ఏ చోట ఏ విధంగా ఉన్నా గానీ వడ్డీ వ్యాపారాలు అయితే చేయబాకండి. ఎందుకో తెలుసా? వడ్డీ వ్యాపారం ఘోరాది ఘోరమైన పాపము, పాపపు సొమ్ము అది. అందుకే కొంతమందికి వడ్డీలకు ఇచ్చినా సరే డబ్బులు రావు. కొంతమందికి క్రైస్తవులు నమ్ముకున్న వాళ్ళకి, క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వాళ్ళకి కొంతమందికి డబ్బులు రావు. కొంతమంది వడ్డీ వ్యాపారం మీద లక్షల కోట్లు సంపాదిస్తారు. అది ఎంతకాలమే తెలుసా? కొంతకాలమే. అయితే యేసయ్య రాగానే ఆ జక్కయ్య ఏమైపోయాడు తెలుసా? జంబడే అన్నాడు, ప్రభువా నీవు నా ఇంట్లో అడుగు పెట్టడానికి కాదు, నేను యోగ్యని కాదు కాబట్టి. ఎంతమంది దగ్గర నేనైతే ఈ వడ్డీ వ్యాపారంగా 4 రూపాయలు వడ్డీ వ్యాపారం చేశానో అంతకి ఎన్ని రెట్లట? 4 రెట్లు. హల్లెలూయా. హల్లెలూయా. వడ్డీ వ్యాపారంలో 4 రెట్లు మళ్ళీ నేను తిరిగి ఇచ్చేస్తాను. బ్రతుకు మారిందా లేదా? మారిందా లేదా? సీఎం వచ్చినా, మా హోంమంత్రి వచ్చినా, మరి ఎవరు అమిత్ షా వచ్చినా, మరి ఎవడొచ్చినా బ్రతుకు మారదు, జీవితం మారదు. కానీ యేసయ్య వచ్చేసరికి తనంతా తానే ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రతి పాపానే ఒప్పుకున్నాడు. యేసయ్య ఇంటికి వస్తే ఏం చేయాలి? క్రిస్మస్ వస్తుంది, ఇంటికాడ ప్రార్థనలు పెట్టించుకుంటాం. ఇంటికాడ ప్రార్థన పెట్టించుకొని ఆడవాళ్ళు ఉంటాం. ఏ ఆడవాళ్ళు? చుట్టాలు ఆడవాళ్ళు, బంధువులు ఆడవాళ్ళు, స్నేహితులు ఆడవాళ్ళు. నెవర్. అస్సలు ఆ టైప్ ఆఫ్ ప్రార్థన పెట్టుకోబాక. ఆ టైప్ ఆఫ్ ప్రార్థన మీరు పెట్టుకోవద్దు. ప్రార్థన పెట్టుకున్నావు అంటే ప్రార్థన వాక్యం అయిపోయినంత వరకు, ఆమెనంత వరకు నువ్వు ప్రార్థన నుంచి కదలడానికి వీలేదు. అలాగైతే ప్రార్థన పెట్టుకో, లేకపోతే ప్రార్థన పెట్టుకో. కొంతమంది ఏంటంటారంటే క్రిస్మస్ అని చెప్తారు, క్రిస్మస్ అని చెప్పేసి ఆ బంధువులు చూడడం, ఆ స్నేహితులు చూడడం. ఎవరికి మాటలు? మొదట నీకే ప్రార్థన పెట్టించుకుని మొదట నీకే అవి మాటలు తెలియజేయబడాలి, తర్వాత అనేకులు తెలియజేయబడాలి. హల్లెలూయా. అదే తప్పు పని చేస్తారు చాలా మంది. ప్రార్థన పెట్టించుకుంటారు కానీ ప్రార్థన దగ్గర వీళ్ళు కూర్చోరు. ప్రార్థన దగ్గర ఇప్పుడు అన్నం పెట్టుకొని అన్నం దగ్గర కూర్చోకపోతే, ఎక్కడో అన్నం ఉంటే నువ్వు ఎక్కడో ఉంటే పని చేస్తుందండి? తినగలుగుతావా? ఏమి అన్నం ఒక దగ్గర, మనిషి ఒక దగ్గర అంటే బాగుంటుందా? అన్నం దగ్గరే మనిషి కూర్చోరు. అలాగే ప్రభు యొక్క ప్రార్థన పెట్టుకున్నప్పుడు ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనలో కూర్చోవాలి. చాలా మంది ఇది తప్పు చేస్తూ ఉంటారు. ఎందుకండి? సంవత్సరానికి ఒకసారి కదండి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధాలు పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకుంటాం కదండి, అప్పుడే కదండి వస్తారు, మరి ఇంకెప్పుడు రారు కదండి. అవ్వచ్చు, ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు కదా ముందు పెట్టేవి కదా,
కాబట్టి ఎప్పుడో కూడా ఇంకో పొరపాటు ఏంటి చేస్తారంటే ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టరు, ఇది ముందే పెట్టేసుకుంటుంటారు. ఇది ముందే అలా చేయకూడదు, అది చాలా తప్పు, అది చాలా అజ్ఞానం, చాలా తప్పు అది. ఎందుకంటే ఉండరు. ఓ రోజు మా పెద్ద పాప మొదటి బర్త్డేకి బాగా జ్ఞాపకం వస్తుంది. ఈ మొదటి బర్త్డేకి మా పెద్ద పాప మొదటి బర్త్డేకి ఏం చేసామంటే మొత్తం ఆ ఈది మొత్తం 3-4 ఈదులు పిలిచాం భోజనానికి. దేనికి? భోజనానికి. వినాలి జాగ్రత్త. పిలిస్తే ఈ పాష గారు ఏం చేశారు, ఆమెనంతటి 11 అయిపోయి ఇంటింటికి వెళ్ళి అమ్మా భోజనానికి పిలిచాం కదంటే మా పల్లెటూరులోని 7 గంటలకి పడుకుని పోతారుగా. అన్నం పోలు మిగిలిపోయింది. ఉదయం లేచి వాళ్ళ క్యారేజీలు పంపించేసి హల్లెలూయా హల్లెలూయా అలాగనేసి పిలిపించుకున్నప్పుడు ప్రార్థన కూడా తొందరగా స్టార్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అలాగైతే ప్రార్థన పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఈ జక్క ఇంటికి యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు రాగానే బ్రతికి మారిపోయింది. ఆయన ప్రార్థన చేయలేదు, ఆయన స్పీచ్ ఇవ్వలేదు, ఆయన ఏం చెప్పలేదు. అక్కడ ఆయన బ్రతుకు మారిపోయింది. నేను ఎంతైతే ఆ పాపపు సొమ్ము కూడగట్టుకున్నానో అంత 4 ఇంతలో ఇచ్చేస్తా ప్రభా అని చెప్పేసి 4 ఇంతలు ఇచ్చేశాడు. 4 ఇంతలో ఇచ్చాడు. అయితే దేవుడు ఒకటి అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగా. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకో తెలుసా? నువ్వు కలిగి ఉన్న పాపాన్ని నీ చేతి ద్వారా నువ్వే బయట పారేశావు. ఆ పాపం ఏంటి? వడ్డీ వ్యాపారం అనే పాపం. ఏం చేశాడు? తనంతట తానే తీసి పారేశాడు. అవునా కదా? తనంతట తానే బయట తీసేశాడంటే ఎంత దేవుని ఎంతగా నమ్మాడో. నువ్వు నమ్ముతున్నావాలగా? నమ్ముతుంటే నిజంగా ఇలాగ నశించిపోయిన వారి కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇలాంటి నశించిపోతున్న వారి కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ కోసం, నా కోసం వచ్చాడు. ఎంతమంది నశించిపోతున్నారు ప్రపంచంలో, ఎంతమంది పాడైపోతున్నారు ప్రపంచంలో. చెప్పేవారు లేక చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నట్లుగా ఎంతో మంది పాడైపోయి తిరుగుతూ ఉన్నారు ఈ లోకంలో. క్రీస్తు సువార్తను అంగీకరించక, క్రీస్తు ప్రేమను తెలుసుకోక, క్రీస్తు ప్రేమను హృదయానికి హత్తుకోక ఎంతో మంది నశించిపోతూ ఉన్న ఈ లోకంలో ఆయన ఒకే ఒక్కడు మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు. మన కొరకు బలైపోయాడు. తను తాను బలైపోయాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై సజీవయాగమాయను, శరీరధారి ఆయను. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై శరీరధారి ఆయను, సజీవయాగమాయను. తన రుధిరముతో నన్ను కొనెను, అది అనాది సంకల్పమాయను. చూసావా? అనాది సంకల్పంలో ప్రభు వస్తాడు, ప్రాణం పెడతాడు, మన ప్రతి పాపము క్షమించబడతాది. కాబట్టి ఆయన నశించిపోతున్న నీ కొరకు, నా కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన మరలా రాబోతాడు. ఆ దేవుడు మరలా రాబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుల్ని, సర్వ మానవులు ఎవరైనా ఏ పాపం కలిగి ఉన్నా యేసు నామములో విడిచిపెట్టారు. ఎప్పుడు ఏ మనిషి ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. ఏ మనిషి ఎప్పుడు మరణం దగ్గర పడుతుందో తెలియదు. మరణించేటప్పుడు నువ్వు నీతి కలిగి ఉంటే పరలోకానికి వెళ్తావు, పాపం కలిగి ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీ అడ్రస్ అక్కడే. ఎక్కడ? నరకంలో. నీ అడ్రస్ అక్కడే. ఎక్కడ? పరలోకంలో. పరలోకము, నిత్య నరకము. మంచిగా బ్రతికితే నిత్యమైనటువంటి జీవ మార్గంలో వెళ్తావు. ఆ పాపంగా బ్రతికితే నిత్య నరకంలోకి వెళ్ళిపోతావు. మనం ఒక వీడియో చూసాం, నరకం. మా బుజ్జమ్మాలు, నేను, మా పిల్లలు కూర్చొని అలా వీడియో చూస్తుంటే అరుస్తూ ఉన్నారు, కేకలు పెడతా ఉన్నారు, కాలిపోతా ఉంది. అందులోంచి ఒక సర్పం వచ్చి ఆ తలకాయని ఇలా పట్టుకొని పైకి లాక్కెళ్ళిపోతా ఉంది మనిషి హఠాత్తుగా. అదొక అగ్ని సర్పం. అగ్నిలోంచి వస్తుంది. అగ్నిలోంచి వచ్చి ఆ యొక్క మనిషిని ఏం చేస్తుంది? మనిషికి ఎత్తుకుపోతుంది. మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? ఈ బయటకు వచ్చి మనిషిని మళ్ళీ అగ్ని గంధకంలోతో వస్తా ఉంది.
మళ్ళీ ఇంకో తేలు వస్తుంది, ఆ తేలు ఆ 2 కాళ్ళతో మనిషిని ఇలా పట్టుకుంటుంది, మళ్ళీ అగ్నిగంధకంలో తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ కాలిపోతున్నాడు, మళ్ళీ మనిషి అరుస్తూ ఉన్నాడు, మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాడు, మళ్ళీ అరుస్తూ ఉన్నాడు, మళ్ళీ బయటకు వస్తూ ఉన్నాడు. కాలడం వెళ్ళడం నిత్య నరకము అంటే అదే. ఒక అగ్గిపుల్ల రంగదీసి నీ చేతిలో పెడితే గనక, అగ్గిపుల్ల రంగదీసి నీ చేతిలో పెడితే ఏమైతుంది? బాగా కాలింది అంటావా? ఒక అగ్గిపుల్ల కాకకే ఎందుకు వేడి నీళ్ళు పోసుకుంటున్నారా? చలికాలం వచ్చిందిగా, వేడి నీళ్ళు పోసుకుంటున్నారు కదా, వేడి నీళ్ళు పోసుకుంటే ఏమైతుంది? కాలుతుందా కాలుదా? అవునా? చల్లీళ్ళు పోసుకుంటే ఎంతైనా పోసుకోవచ్చు, అవునా కదా? కానీ వేడి నీళ్ళు పోసుకోలే. ఒక వేడి నీళ్ళు కాకకే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కాబట్టి, ఒక వేడి నీళ్ళు కాకకే నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా, మరి రేపు నిత్య నరకంలో కాలడానికి నువ్వు సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నాను అంటావా? చాలా మంది తెలిసి పొరపాటు చేస్తున్నారు. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? నీతిపరుడై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, యథార్థంగా బ్రతికేవాడై ఉండాలి. ఆయనే క్రైస్తవ్యాన్ని వెంబడించాలి. ఎవరు పడితే వాళ్ళు వెంబడించేసి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తే నీకు అన్నిటికీ ఒకే తీర్పు ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీకు అన్నిటికీ కూడా ఒకే తీర్పు ఉంటుంది. ఎప్పుడు తెలుసా? నిత్య నరకంలో కాలిపోతావు. ప్రతి పాపాన్ని ఒప్పుకునే ముందే, చనిపోయే ముందు నీ ప్రతి పాపాన్ని భూమి మీద ఒప్పుకోవాలి. ఏదైనా మంచైనా చెడ్డని భూమి మీదనండి, మళ్ళీ అవకాశం లేదు మనిషికి. నువ్వు మంచి మాట్లాడు, చెడే మాట్లాడు, మంచిగా జీవించు, చెడ్డగా జీవించు, ఏ అవకాశమైనా నీకు మంచి జీవితాన్ని ఇచ్చేది భూలోకం ఒకటే, పరలోకంలో ఇంక లేదు. బంధాలు, బంధుత్వాలు, మంచి చెడ ఏమీ లేదు. అడ్రస్లు 2 అడ్రస్లు, ఒకటి పరలోకమైన అడ్రస్, 2ది నరకమైన అడ్రస్. నువ్వు మంచిగా బ్రతికితే దేవుని యొద్దకు తిన్నగా వెళ్ళిపోతావు, నువ్వు చెడుగా బ్రతికితే నరకంలోకి తిన్నగా వెళ్ళిపోతావు. నిన్ను కాపాడే నాథుడు లేడు. హల్లెలూయా. ఇక్కడే అప్పుడు అంటాడు ప్రభు, ఏమంటాడు అంటే తెలుసా? అయ్యా నేను కాలిపోతున్నాను. ఉన్నారుగా భేదవాడు, లాజరు, ధనవంతుడు ఉన్నారుగా. ఏమన్నాడు? నా దగ్గర ధనం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర హోదా ఉంది, నా దగ్గర పలుకుబడి ఉంది, నేను ఒకటి రమ్మంటే వస్తాడు, ఒకటి పొమ్మంటే పోతాడు. కాబట్టి ఈ లాజర్ని ఏ విధంగా చూశాడు తెలుసా? కుక్కని చూసినట్టు చూశాడు. ఎలా చూశాడు? కుక్కకి వేసిన బిస్కెట్లు, రొట్టె ముక్కలు వేసేవాడు. ఎవరికి? లాజర్కి. లాజరు ఏ విధంగా ఉంటాడు? దేవుణ్ణి నమ్ముకొని యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా బ్రతికాడు లాజరు. ఇద్దరు ఒక రోజు చచ్చిపోయారు. ఏమన్నాడు తెలిసి? భూలోకం మీద ఉన్నంత వరకు నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఇదంతా నీకోసమే సంపాదించా అని ఎవరితో చెప్పుకున్నాడు తెలుసా? తన ప్రాణంతో చెప్పుకునేవాడు. చాలా మంది అంటారు వయసులో ఉన్నప్పుడు అనుభవించాలి, వయసులో ఉన్నప్పుడు తాగాలి, వయసులో ఉన్నప్పుడే తిరగాలి, వయసులో ఉన్నప్పుడే మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి. ఒకరిని అడుగుతున్నాను నేను, ఏ విధంగా ఏంటంటే, మరి నాయన నీ కొడుకు అలా పాడైపోతున్నాడు, నీ కొడుకు అలా నశించిపోతున్నాడు, నీ కొడుకు అలా పాడైపోయాడు, నీకు ఇష్టమా? ఒక దెబ్బని కొట్టరా, వాడికి ఏదో బుద్ధి ఏం చెప్పరా అంటే ఆయన అంటాడు ఏమంటాడో తెలుసా? చేయని ఎంజాయ్ కదా చేస్తున్నాడు, ఎంజాయ్గా చేస్తున్నాడు. నువ్వు ఎంత అజ్ఞానిరా నాయన, ఎంత అజ్ఞానంగా జీవిస్తున్నావా, ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నావా? అంటే నీవే నీ చేతులతో నీ కొడుకుని ఎక్కడ తోస్తున్నావు? నరకంలో తోస్తున్నావు. ఎంత అజ్ఞానమా అనుకున్న మనసులో. కానీ ఏదో ఒక రోజు అదే కొడుకు వల్ల నీకి ఆ నరకం ఏంటో చూపిస్తాడు తెలుసా? ఎంజాయ్ చేయాలంటాడు చాలా మంది. ఆయన చెప్తున్నాడు కదా, ధనవంతుడు ఏమని చెప్తున్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించము, ఇదంతా నీకోసమే, నేను సంపాదించినంతా నీకోసమే, తిను, ఎంజాయ్ చేయి, బిర్యానీ తిను, చికెన్ తిను, మాంసం తిను, నీకు నచ్చింది తిను, ఎంజాయ్ చేయి. లోకంలో ఎంజాయ్ అన్నాడు, పరలోకంలోకి వెళ్ళలేకపోయాడు. చాలా మంది ఈ రోజుల్లోని క్రైస్తవులు కూడా ఎంజాయ్ని కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు? ఎంజాయ్ని కోరుకుంటున్నారు. క్రైస్తవులు
పేరుకే. క్రైస్తవ్యం పేరుకే. నీ వల్ల కదా క్రైస్తవ్యం ఆ పాడైపోవడం, నీ వల్ల కదా క్రైస్తవుల మీద, ఆ అన్యులకి క్రైస్తవుల మీద నమ్మకం లేకపోవడానికి గల కారణం నీవు కదా. ఎంజాయ్ కావాలి నీకు. ఎంజాయ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి? నరకంలోకి వెళ్ళిపోయాడు. నరకంలోకి వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ కూడా చనిపోయిన రోజు నరకంలోకి వెళ్ళిపోయాడు. ఈయనేమో కురుపులు కలిగిన లాజరు ఎక్కడ ఉన్నాడో తెలుసా? దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? నరకంలో ఉన్నాడు. అయ్యో నేను కాలిపోతున్నాను, నన్ను రక్షించండి, ఎవరైనా నన్ను విడిపించండి, ఎవరైనా నన్ను ఆ చొక్క నీరుంటే నాక నోట్లో పోయండి, నా నాలుగు తడుపుకుంటాను అంటున్నాడు. ఎక్కడి నుంచి? నరకంలో చరుస్తా ఉన్నాడు. కేకలు వినబడతా ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు, ఓ దేవుడా, కిందని నాకు మించిన స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పొస్తాను, నన్ను కాస్త విడిచిపెట్టవా అంటుంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి రాడే కాదు. నెవర్. భూమి మీద ఉన్నప్పుడే నీకు అవకాశం. భూమి మీద ఉన్నప్పుడే నీకు అవకాశం. భూమి మీద లేకుండా, భూమి మీద ఉండకుండా నువ్వు గనక ఉంటే నీకు అవకాశం లేదు. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటాను ఏసయ్యా, నిన్ను విడువలేనయ్యా. ప్రాణం పోయేంత వరకు మనం యేసయ్యతో ఉండడం. హల్లెలూయా. ప్రాణం పోయినంత వరకు యేసయ్యతో ఉండాలి తప్ప రెండో మార్గం నువ్వు ఆశించకూడదు, రెండో మార్గం నువ్వు పట్టుకోకూడదు. రెండో మార్గం గుండా వెళ్ళావా, ఈ రోజు మంచిగా ఉంటది, రేపు నీకు నరకం ఏంటో, నిత్య నరకం ఏంటో కనబడుతుంది. రెండు దారులు, ఒకటి మోక్ష మార్గము, రెండు నరక మార్గం. ఏ మార్గం కావాలంటే చాలా మంది నాకు నరకమే కావాలి, ఎందుకంటే అందులో నేను కాలాలి అంటున్నారు. చాలా కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, విగ్రహారాధికులను, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ తోయబడతారట? నిత్య నరకంలో త్రోయబడతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ త్రోయబడతారట? ఎక్కడ త్రోయబడతారట? నిత్య నరకంలో త్రోయబడతారట. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం అనుకుంటాను. 22వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదామా? ప్రకటన గ్రంథము 22వ కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, హంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుందురు. చాలు. వెలుపట అంటే ఎక్కడ? వెలుపట అంటే ఎక్కడ? బయట ఉంటారా? పరలోకానికి జారీలు. హల్లెలూయా. ఎవరెవరట? కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించి ప్రతి వాడును వెలుపట ఉందరు. వీళ్ళు పరలోకానికి చారు. గుర్తుపెట్టుకోవాలి. ఎంజాయ్ అన్నావు. నీ జీవితం పాడైపోయిన వరకు ఎంజాయ్, నీ జీవితం నశించిపోయినంత వరకు ఎంజాయ్, నీ జీవితం కాలిపోయినంత వరకు ఎంజాయ్. ఇంతకుముందు ఒక వీడియోలో చూసేవాడిని, ఒక అమ్మాయి చాలా ఎరగబడిందండి. నేను చూశాను ఆమె. ఎంత ఎరగబాటు అంటే అంతెంత ఒళ్ళు ఎరగబాటు కాదు, ఆ నోటు దురుసు అంతెంత నోటు దురుసు కాదు, దరిద్రమైన అసభ్యమైనటువంటి మాటలు పలికేది ఆవిడ. ఒకరోజు చూశాను, ఆవిడ పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా హెల్ప్ చేయరని ఆ 2 చేతులు ఇలా పెట్టి ఏడిస్తూ ఉంది. ఏమైంది ఏమిటంటే, తెలియలేనంత ఒక జబ్బు ఆమె మీదకి వచ్చేసింది. ఎంజాయ్ అని కోరుకుంటే ఏమైపోద్ది? తెలియలేని ఒక జబ్బు వచ్చేసింది. ఈ ఎంజాయ్లో ఉండిపోకూడదనే, నీవు నశించిపోకూడదనే, నువ్వు పాడైపోకూడదనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. నశించిన దానిని వెతికి రక్షించిన కొరకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. ఏమైపోయింది ఈ లోకము క్రీస్తుకు వ్యతిరేకే. ఈ లోకము క్రీస్తు అంటే పడదు.
ఈ లోకము యేసు ప్రభు అంటే ఈయన దేవుడు కాదు అంటది. ఈ లోకపు మనుషులు యేసు ప్రభు నమ్మొద్దు అంటారు. ఈ లోకపు ప్రజలు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించలేనటువంటి ఒక మూర్ఖత్వంలో జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి నేను ఒక సవాల్ విసురుతూ ఉన్నాను. ఏంటా సవాలో తెలుసా? నిజమైన సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు మాట్లాడేదిగా ధ్యానంలోకి వెళ్ళిపోయి ఈ లోకంలో ఎవరు దేవుడు? యేసుక్రీస్తు ప్రభుని పిలవద్దు, అల్లాని పిలవద్దు, హిందూ దేవుళ్ళు ఎవరిని పిలవద్దు. నువ్వు మోకరించి ఈ లోకాన్ని సృష్టించింది ఎవరో నా కళ్ళ ముందుకు వచ్చి ప్రత్యక్షమవ్వు అని డైలీగా 30 రోజులు ఎడతెగకుండా అలా ప్రార్థన చేస్తూ ఉండు. ప్రార్థన అంటే ధ్యానం చేస్తూ ఉండు. ఆ సృష్టికర్త ఎవరో నీ ఎదుటికి వచ్చి నిలబడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ సృష్టికర్త ఎవరో నీ ఎదుటికి వచ్చి నిలబడతారు. అప్పుడు నువ్వు నమ్ము ఎవరో దేవుడని. ఒక మనిషి షాప్కి వెళ్తే దీని మీద గ్యారెంటీ ఉందా? 1 సంవత్సరం గ్యారెంటీ ఇస్తారా? ఒక ఫోన్ కొంటే ₹1,00,000 ఫోన్ కొంటున్నా, ఐఫోన్ గ్యారెంటీ ఇస్తున్నాడా? 1 సంవత్సరం 2 సంవత్సరాలు? అవునా? అంటే 2 సంవత్సరాలకి ఇదేమైపోయినా మాకు సంబంధము లేదు. ఒక వస్తువుకి అంత గ్యారెంటీ అడుగుతున్నావు. నువ్వు నమ్మిన దేవుడు సత్యవంతుడా కాదా? ఇప్పుడే నమ్మేవా? తెలుసుకున్నావా? మనిషికి ఇది తెలియదు. అంటే మనిషి ఎలా ఉంటుంది? మూర్ఖుడు. ఇలాగే ఉండేవాడు జక్కే కూడా మూర్ఖంగా వడ్డీ వసూలు వ్యాపారం చేస్తూ వడ్డీ వసూలు వ్యాపారం చేస్తూ ఎంతో మందిని, నాకు తెలిసి వడ్డీ వ్యాపారం చేసిన ఎంత కన్నీళ్లతో ఇస్తారో తెలుసా? అవునా కదా? ఎంత కన్నీళ్లు రాలిస్తారో తెలుసా? తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు. మనోళ్ళు కూడా అంతే. తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు, ఇచ్చినప్పుడు మాత్రం ఏడుస్తూ ఉంటారు. అమ్మో ఎంత వడ్డీ అయిపోయిందా, అమ్మో బాబాయ్ అంటారు. ఇచ్చినప్పుడు కూడా అంతే సంతోషంగా. ఇవి ఒక ఆయన మా మందిరంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన అన్నాడు, తమ్ముడు నా కొరకు ప్రార్థన చేయి తమ్ముడు అన్నాడు. ఎందుకనియా అని అడిగాను. అంటే ఆయన అంటాడు, నేను ఫైనాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఓ నాయన, నువ్వు ఫైనాన్స్ ఇద్దాం అనుకుంటే నాతో ప్రేర్ చేయించుకుంటున్నావు ఏంటి అన్నాను. అంటే అంటున్నాడు, అచ్చే మన దేవుడు తెలుసు కదా, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, రూపాయి వడ్డీకే, ధర్మ వడ్డీ రూపాయి వడ్డీకే అన్నాడు. సరే అయితే అని చెప్పి, ప్రభు ఇదైతే నాకు సంబంధం లేదు కానీ ప్రార్థనకు సహాయం కోరాడు కాబట్టి ప్రభు బిడ్డని జ్ఞాపకం చేసుకో అని చెప్పి చిన్న ప్రేయర్ చేసిన తర్వాత కొన్ని రోజులకి బాగానే ఇచ్చాడండి. అందరికంటే చాలా తక్కువ ఇచ్చేవాడు. కానీ ఇచ్చేటప్పుడు చెప్పేవాడిని, ఇది నీకు నాశనం తీసుకొస్తుంది, ఇది నీకు మరణాన్ని తీసుకొస్తుంది, జాగ్రత్త అన్న. వినలేదు. దిక్కు అన్నాను, వినలేదు. అందులోకి వెళ్ళొద్దు అన్నాను, వినలేదు. సరే నీ ఇష్టం నీవు నీ బాధ పడతానంటే నాకెందుకు అన్నాను. ఫస్ట్ ఒక 5-6 నెలలు బాగానే ఇచ్చాడండి. తర్వాత ₹10 అన్నాడు. మరొక పడైపోయింది అందరికీ. ఏమన్నాడు? ₹10 అన్నాడు. తప్పక సస్తారా? ఎంతమంది ఏడ్చివారో నాతో చెప్పి, ఎంతమంది బాధపడ్డారో నాతో చెప్పి. ఒక ఆయన అయితే 3 లక్షలు తీసుకుంటే 3 లక్షలు వడ్డీ అయిపోయింది. 6 లక్షలు 3 లక్షలు తీసుకుని 3 లక్షలు వడ్డీ అయిపోతే ఆ అబ్బాయి నాతో చెప్తున్నాడు, అనియా ఎంత కన్నీరు వస్తుందో తెలుసా, ఎంత భేదం చెందుతుందో తెలుసా, ఎంత బాధపడుతున్నా తెలుసా, అనియా నా బ్రతికి ఇలాగైపోతుంది లైఫ్ లో అనుకోలేదు అని బాధపడుతుంటే, దేవుణ్ణి నమ్ముకొని ఏంటి పని? దేవుణ్ణి నమ్ముకొని ఎంతమంది కన్నీరు కారుస్తూ నీకు డబ్బులు ఇస్తున్నారో తెలుసా, ఎంతమంది నువ్వు ఇబ్బందులు పడుతున్నావో తెలుసా, ఎంతమంది కన్నీరు నీకు తగ్గుతుందో తెలుసా, ఎంతమంది ఏడుపులు నీకు తగ్గుతున్నాయో తెలుసా అని హెచ్చరించిన ఒకసారి నా మీద కూడా ఒకసారి సీరియస్ అయ్యాడు. 1 వారం గడిచింది, ఫోన్ వచ్చింది, అతను చచ్చిపోయాడని ఫోన్ వచ్చింది. అనుకున్నాను, ప్రభువా ఇలాంటి వ్యక్తులు మరి ముందుకుంటే ₹20 అన్నేమో అని అంటారు కూడా. ప్రపంచం అలా తయారైపోయింది. ఇప్పుడు అద్దెలు వసూలు చేస్తున్నారా? దారుణం అండి, దారుణం. ఎంత దారుణం అంటే
మనం ఇచ్చిన డబ్బులతోనే అవతలకి వడ్డీ ఎక్కించుకుంటున్నాం. అవతలకి అంత వడ్డీ వ్యాపారం. ఏం మిగులుతుంది అంటే ఈ డబ్బు మిగిలిపోతుంది, సింపుల్ అవుతుంది. రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం అని చెప్పేసి అలా దిగుతున్నారు. మరణం వస్తుంది, కొద్ది పెట్టుకో. అక్కడ జక్కి చనిపోవాల్సింది బాబు. యేసుప్రభు తన ఇంటికి వచ్చాడు కాబట్టి ఆయన ఇంటికి రక్షణ వచ్చినది, లేకపోతే మరణం వచ్చింది. యేసుప్రభునికి లోబడ్డాడు. అలాగే వడ్డీ వ్యాపారం చేస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి చెప్తున్నా, 2 చేతులు జోడించి వడ్డీ వ్యాపారం చేయొద్దు, వడ్డీ వ్యాపారంలోకి దిగొద్దు. నీకు చేతనైతే కష్టపడు, శ్రమపడు. ఏ పని చేసుకున్నా దేవుడు ఆ పని చేయొద్దు అందరు. చేసుకొని బ్రతుకు, చక్కగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, పరిశుద్ధంగా జీవించు, దేవుని కొరకు బ్రతుకు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటికి ఏమొచ్చింది? ఏంటి? మీ ఇంటికి, మన ఇంటికి కూడా రక్షణ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటికి కూడా రక్షణ రావాలి. ఎప్పుడు తెలుసా? లోబడేటప్పుడు. నీ ఇంటికి, నీ జీవితానికి కూడా ఒక రక్షణ. ఆమేన్ చెప్పు. రక్షణ రావాలి. ఆ రక్షణే నీతో ఉండాలి. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రియ పరలోకమందున ప్రభువా, గొప్ప దేవుడు పొందనాలు. ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. గొప్ప ప్రభువా, నీ యొక్క మాటలు అనేకులు ప్రకటించడానికి మీరు దానికి బట్టి వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈ లోకంలో ఏది తీసుకొని రాలేదు, ఏది మోసుకొని రాలేదు. కాబట్టి తండ్రి ఆయన మా జీవితంలో, మా బ్రతుకులు, మా పరిస్థితులు అన్నీ నువ్వు చూస్తూ ఉన్నావు. ఆయన జక్కి కుటుంబానికి ఇచ్చిన రక్షణ మాకును దయచేయండి. ఈ లోకంలో మేము ఏది ఆశించకుండా, ఏది కోరుకోకుండా నీ కొరకు జీవించే జీవితం దయచేయండి. ఆయన ఒక కాలం మేము తెలుసు తెలియక వడ్డీ వ్యాపారం ఒకవేళ చేసినట్లయితే, అలాగే ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క ఏ బిడ్డ అయినా చేసినట్లయితే ప్రభు దయతో మన్నించి క్షమించమని, కృప చూపించమని, ఎన్నడూ పాపం జోలికి వెళ్ళకుండా నీ కృపలో స్థిరపరచమని, వారికి వారి కుటుంబాలకి నీ రక్షణ దయచేయమని, నడిపించమని, సహాయం చేయమని, ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని దీవించి, ఆదరించి, ప్రేమించి, కాపాడి నమ్మున్నాను. యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. లైవ్ అయిపోయినా